ఆయన ఇంటిలో ఈ రాత్రి మీరు సేద తీర్చుకోండి, విశ్రాంతి తీసుకోండి. తిరిగి రేపు సాయంకాలం వరకు ఆ ఇంటిలో మీరు ఉండి ప్రార్థన చేసుకోండి. ఒక సపరేట్ గది ఉంటుంది, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా ఉంటుంది, మేము ఏర్పాటు చేశామయ్యా అని అంటే, సరే బాబు మరి సభ అయిపోయిన తర్వాత మరి వెళ్తాలే అని చెప్పి దైవజనుడు ఏసన్న గారు చెప్పారంట. సభ అయిపోయింది. ఆ సేవకుడి దగ్గరికి ఆ విశ్వాసి వచ్చిండు. ఆ విశ్వాసిని పరిచయం చేసినాడు. వాళ్ళ కారులో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. అప్పటికే సభ అయిపోయి 11 రాత్రి ప్రార్థనలన్నీ చేసేటానికి 12 అయిపోయింది. 12:30 అయిపోయింది. అప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళినాడు. అన్నకు బాగా ఆకలి అవుతుంది. ఆ రాత్రి బాగా ఆకలి అవుతుందంట. ఆకలి అవుతున్నప్పుడు సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయొచ్చులే అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విశ్వాసి ఇంటికి పోయిన తర్వాత ఆ విశ్వాసి తన ఇల్లును చూపిస్తున్నాడు. బాగా 2 అంతస్తుల మేడ. ఎన్ని అంతస్తుల మేడ? 2 అంతస్తుల మేడ. ఆ 2 అంతస్తుల మేడలోనికి దిగిన వెంటనే ఏసన్న గారికి చెప్తున్నాడంట, అయ్యా ఏసన్న గారు ఇదే మా ఇల్లు. బాగా కట్టుకున్నారు బ్రదర్, చాలా మంచిగా అందంగా ఉంది, చాలా మంచిగా కట్టుకున్నారు. రండి, ఇంకా లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఏందంట? లోపల ఇంకా చాలా అందంగా ఉంటుంది, రండి అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల తలుపు తీస్తే హాల్ మంచి ముస్తాబు చేసినట్ట, పిఓపి చేసి ఏసీ పెట్టించి మంచి సోఫాలు వేసి మంచి హాల్ ఉందంట. ఒక మంచి వాసన, ఇండ్లంతా ఒక మంచి సువాసన కూడా, స్ప్రే కొడతారు కదండి, ఆ స్ప్రే సువాసనతో ఉందంట. బాగుంది బ్రదర్, బాగుంది బ్రదర్, మంచిగా ఉంది. చూడండి సార్, ఇది హాల్. ఇగో ఈ సోఫాలు పలానా టేకు దగ్గర నుంచి టేకు చెట్ల ద్వారా టేకుతో చేయించిన. ఇదిగో ఇది ఈ టీవీ పలానా ప్రాంతం నుంచి నేను తెప్పించిన, ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది అన్నీ చెప్తూ ఉన్నాడంట. రాత్రి 12:30 దాటిపోయింది. నిలబడి 3 గంటలు నిలబడి అలసిపోయినాడు. కడుపులేమో ఎలకలు పరిగెత్తుతున్నాయి, ఆకలి అవుతుంది. భోజనం పెట్టు స్వామి అని అంటే అన్నీ చూపిస్తూ ఉన్నాడు. తర్వాత బెడ్రూమ్ చూపించినాడంట, ఆ బెడ్రూమ్స్ చూపించినాడంట. తర్వాత డైనింగ్ హాల్ చూపించినాడంట. తర్వాత ఓపెన్ కిచెన్ చూపించినాడంట. అన్నీ చూపించేంత వరకు ఇక వదలలేదంట రాత్రి. అన్ననేమో ఏమనకుండగా తగునా అంటూ మెల్లింగా వెళ్తూ సరే సరే దేవుడు దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, ఓ మంచిది బ్రదర్ అంటున్నాడంట. ఇంకా కోపపడకూడదు కదండి. సరే ఇక సమయం అవుతుంది, అరే నేను మర్చిపోయిన, టైం 1 అవుతుంది కదా, భోజనం చేయాలని చెప్పి, రండి బ్రదర్ రండి అన్న, మరి ఆ డైనింగ్ హాల్ దగ్గర భోజనం సిద్ధపరిచినాము, భోజనం చేయదు రండి అని చెప్పి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళినారు. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు చేతులు కడుక్కొని. అన్నీ మంచి ఆహారాలు పెట్టినారు, మంచి ఆహారం, మటను, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, ఇంకా ఏవేవో ఆహారాలు అన్నీ సిద్ధపరిచి తన భార్య, ఆ ఇంటికి పిలిచిన ఆ ఇంటి వ్యక్తి భార్య, తన 2 పిల్లలు, చిన్నపిల్లలు అంటే కొద్దిగా 7th 8th ఆ పిల్లలు, 4 కూర్చున్నారు. ఆ టేబుల్ మీద కూర్చొని భోజనానికి సిద్ధపరచుకోవడానికి, భోజనం చేయడానికి కూర్చున్నారు. ప్లేట్లలో భోజనం పెట్టిన వెంటనే ఏసన్న గారు ప్రార్థన చేసిన వెంటనే టైం 1 అవుతుంది కదా, ఈయన తినాలి కానీ ఆ పక్కన తీసుకొచ్చిన బ్రదర్ వెంటనే ఆ మటన్ నోట్లో పెట్టుకొని తిన్నాడంట. 2 ముద్దలు తిని, అబ్బా ఏముంది భోజనం అన్నాడంట. ఏమన్నాడంట? అబ్బా ఏముంది ఈరోజు కర్రీ అన్నాడంట. వడ్డిస్తున్న తన భార్య ఉందనుకో, తన భార్య గుర్రని చూసిందంట, ఆగిపోయిందట. ఏసన్న గారికి కర్రీ వడ్డిస్తుంది, ఆ మాట అనటానికి తన భర్త గుర్రని చూసుకుంటూ ఆగిపోయిందట. ఏమన్నావు అని అంటే, అబ్బా మంచిగా ఉంది అని చెప్పినా, నేను బాగుంది అని అన్నా. మళ్ళాను అబ్బా మంచిగా ఉందని కర్రీ చెప్తున్నా అన్న వెంటనే ఆ కర్రీ బకెట్, ఆ గంటె అన్నీ ఆడ పడేసి, ఇప్పుడు బాగుందా నీకు, ఈరోజు బాగుందా నీకు, ఇన్ని రోజులు తింటే బాగాలేదా, ఇన్ని రోజులు ఒక్క మాట అన్నావా, ఏనమ్మా కర్రీ బాగుందని చెప్పినా కదా, నేను ఏం చెప్పినా, ఎందుకన్నావు ఆ మాట, ఇదిగో ఆమె పని మనిషి చేసిన ఆహారం నీకు మంచిగా అనిపించిందా, నేను చేసినది నువ్వు మంచిగా అనిపించలే, ఎప్పుడు ఈ మాట అనలేదే అని చెప్పి ఉన్న పాటున ఆ కర్రీ ఆ బౌల్ ఆడనే పెట్టేసి వెంటనే అరుచుకుంటూ వెంటనే బెడ్రూమ్లోకి పోయి తలుపు గట్టిగా వేసుకుని లోపల పోయి కూర్చుందంట. ఇక ఈడ కూర్చున్న వ్యక్తి, ఈ ఇంటి యజమాని, ఈ ఇంటి వ్యక్తి, ఏమన్నా నేను అనుకుంటా తిట్టుకుంటా, ఎప్పుడు చూసినా ఇదే అని చెప్పి లేచి ఇంకో బెడ్రూమ్లోకి పోయినాడంట. 2 పిల్లలు ఉన్నారు. ఏసన్న గారు ఇట్లనే చూస్తున్నాడంట. ఆయనకేమో ఆకలి అవుతుంది, ప్లేట్లో భోజనం పెట్టినారు.
తినాలనా వద్దా? తినాలనా వద్దా? ఒకరేమో ఈ బెడ్రూమ్లోకి పోయినారు, ఒకరేమో ఈ బెడ్రూమ్లోకి పోయినారు. సరే ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాడంట. ఎవరు రావడం లేదు బయటికి, అంత నిశ్శబ్దం అయిపోయింది. ఈయనకేమో ఆకలి అవుతుంది. అప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసి, రేయ్ మీ అమ్మని పిలుచుకురాపోరా అని అన్నాడంట. వాళ్ళిద్దరు పోయి అమ్మా అని తలుపు కొన్నారు. రే వచ్చినానంటే పడతాయి చూడు, నాన్న దగ్గరవో అన్నానంట. ఇక అంటే మళ్ళీ వెంటనే పోయి నాన్న అని అంట. రే ఏమిరా వచ్చినాయంటే ఇక వేస్తా చూడరా, పోదలుబో అని అన్నారంట. అన్న వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి ఇద్దరు ఆ టేబుల్ మీద కూర్చుంటే ముగ్గురు అంకుల్ అని ఏసన్న గారు అన్నారంట. అంకుల్ అని పిలిచి, ఏందిరా ఇక వాళ్ళు రారు కానీ మనం తిందాంలే అని అంటే, మనం తింటామేంట్లరా, వాళ్ళు రాకపోతే మనం తినడం ఏంది, వాళ్ళు రాకపోతే మనం తినడం ఏంది? ఇదంతా రోజు కామన్ అంకుల్ మాకి. ఏందంట రోజు ఇదే ఉంటుంది అంకుల్, ఇది మీకు కొత్త, మాకు మాత్రం రోజు ఇదే ఉంటుంది, తిందాంలే అని అంటే, లేదురా అట్లా తినకూడదు, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు లేకపోతే మనం ఎట్లా తింటాంరా అని ఆ సోఫాలో అలాగే కూర్చొని ఆ పిల్లలు లేదంకుల్ తిందాము 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 అనుకుంటా రాత్రి 1:30 అయింది కదండి, ఆ సోఫా మీదనే పండుకున్నారంట. అప్పుడు ఏసన్న గారు అనుకున్నాడంట, ఇంత పెద్ద 2 అంతస్తుల భవనం ఉన్న వీళ్ళలో శాంతి లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. అన్నీ ఉన్నాయి కానీ ఉండవలసినది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనస్ఫూర్తిగా ఆయన మోకరించి రూమ్లోకి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆ రాత్రంతా ఉపవాసమే ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈ కుటుంబాన్ని కాపాడు ప్రభువా అని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాలలో క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి కుటుంబం ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే ఉంది. క్రైస్తవులుగా ఉంటున్న ప్రతి కుటుంబాలు ఈ పరిస్థితులనే ఉన్నాయి. కుటుంబాలుగా కట్టబడుతూ ఉన్నాం. అసలు కుటుంబముగా ఎందుకు కట్టబడుతూ ఉన్నాం? ఎందుకు జత చేసినాడు? అసలు కుటుంబముగా వాక్యం సెలవిస్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి సాటి అయిన సహకారిని ఆయన చేసి వాళ్ళిద్దరిను జతపరిచి వాళ్ళిద్దరిను దీవించి వాళ్ళకు కుమారులను కుమార్తెలను దేవుడు అనుగ్రహించినాడు. ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబ వ్యవస్థను ప్రభువు తయారు చేసినాడు. ఈ కుటుంబ వ్యవస్థ స్థాపించిందే పరలోకమందున తండ్రి. ఎందుకోసం స్థాపించినాడు? ఎందుకోసం స్థాపించినాడు కుటుంబాలను? ఏ కుటుంబంలో అడుగుపెట్టినా, ఏ కుటుంబపు తలుపు తట్టినా ఇవే సమస్యలు. అమ్మా వాక్యం వినండి, తర్వాత పిల్లల్ని చూసుకుని ఇంటికాడే ఉంటారు కదా పాప. ఏ కుటుంబాన్ని చూసినా ఇదే సమస్యలు, ఏ కుటుంబాన్ని చూసినా ఇదే సమస్యలు. భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు, పిల్లల మధ్యలో కొట్లాటలు, అసమాధానం లేని పరిస్థితులు, అనైక్యత లేని పరిస్థితులు. ఈ కుటుంబాలన్నీ కూడా ఏ కుటుంబాలు? క్రైస్తవ కుటుంబాలే. వేరే కుటుంబాల గురించి నేను మాట్లాడదాన్ని తెచ్చుకోలే, క్రైస్తవ కుటుంబాల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. క్రైస్తవులుగా ఉంటున్న వారే, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నవారే, యేసుక్రీస్తు ప్రభు సత్యదేవుడని నమ్మి విశ్వసించి బాప్తిసము తీసుకున్న ప్రతి వారి కుటుంబాలలోనే ఐక్యత లేదు, సమాధానము లేదు. అన్నీ ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, డబ్బులున్నాయి, హోదాలున్నాయి, అంతస్తులున్నాయి, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, కానీ అసలైనది లేదు, సమాధానము లేదు, అసలైన ప్రేమ లేదు, అసలైన ఐక్యత లేదు, అసలైన దేవుని భయము క్రైస్తవ కుటుంబాలలో లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నేను మీ కుటుంబాలను ఇలా తయారు చేయడానికి, మీ కుటుంబాలు ఇలా ఉండడానికి నేను ఈ కుటుంబ వ్యవస్థను తయారు చేయలేదు. ఆయన తయారు చేసిన కుటుంబ వ్యవస్థ ఎందుకు తయారు చేసినాడంటే, ఒక మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు కుటుంబ వ్యవస్థను ప్రభు ప్రారంభించినాడు? ఎందుకు కుటుంబ వ్యవస్థను ప్రభు తయారు చేసినాడు?
ఎందుకు కుటుంబ వ్యవస్థను ప్రభు రూపొందించినాడు అనంటే అతని ఇంటి వారందరూ, మీరు మీ ఇంటి వారందరూ ఆశీర్వదించబడాలి అని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశీర్వదించబడుతున్నారా? మీ కుటుంబాలు ఆశీర్వాదంగా ఉన్నాయా? మీ కుటుంబాలలో ఆశీర్వాదాలు తవి చూస్తూ ఉన్నారా? చూస్తున్నాం సార్. డబ్బుల గురించి కాదు చెప్పేది, అన్ని కోణాలలో ఆశీర్వాదాలు ఉన్నాయా? కొన్ని కుటుంబాలు చూస్తే ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటారు, ఐక్యతతో సమాధానంగా ఉంటారు. కొన్ని కుటుంబాలు చూస్తే అన్నీ ఉన్నా, అదొక సామెత ఉంటుంది, అన్నీ ఉన్నా ఏముంటారంట, శని, అట్లా ఉంటుంది కొన్ని పరిస్థితులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతని ఇంటి వారందరూ కూడా ఆశీర్వదింపబడినారు. ఎందుకు ఆశీర్వదింపబడినారు? ఎందుకోసం ఆశీర్వదింపబడినారు అని మనం గమనిస్తే ఒక మాట చదువుదాం. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ప్రభు కుటుంబ వ్యవస్థను ప్రారంభించినాడంటే ఆశీర్వదించడానికి. మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు భూమిని నింపండి, మీరు ఆశీర్వదింపబడండి అని ప్రభు కుటుంబాలను తయారు చేసింది దీని కొరకు. కుటుంబాన్ని తయారు చేసింది ఆశీర్వదింపబడడానికి, కుటుంబాన్ని తయారు చేసింది ఫలించడానికి, కుటుంబాన్ని తయారు చేసింది అభివృద్ధి పరచబడడానికి, కుటుంబాన్ని తయారు చేసింది ఈ భూమిని మీరు నింపడానికి. కానీ ఇప్పుడున్న కుటుంబాలు ఎలా ఉన్నాయి అనంటే, చదువుదాం ఒక మాట. మీకా రాసిన పుస్తకము 7వ అధ్యాయం 6వ వచనం, పేజీ నంబర్ 767. మీకా రాసిన పుస్తకము 7వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరింటి వారు వారికే విరోధులవుదురు. ఆమేన్. హల్లెలూయా. ఎవరింటిలో వారే విరోధులు అవుతున్నారు, ఎవరింటిలో వాళ్ళకి యుద్ధాలు జరుగుతున్నాయి. నా మాటలు మీకు అర్థమవుతున్నా? హల్లెలూయా చెప్దాం. దేవాది దేవుడు కుటుంబాన్ని ఎందుకు స్థాపించినాడు, ఎందుకు ఆ వ్యవస్థను ప్రారంభించినాడు అనంటే ఆశీర్వదించడానికి, మీరు ఫలించడానికి, అభివృద్ధి పరచడానికి, అభివృద్ధి పొందడానికి ప్రభు ఆ కుటుంబ వ్యవస్థను ప్రారంభించినాడు. కానీ ఇప్పుడు ఉన్న క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి అనంటే ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా ఉంటూ ఉన్నారు. కుటుంబం అంటే ఏంది? భార్య, భర్త, పిల్లలు, కొద్దిగా పెద్దగా అయితే అత్త, మామ, కోడలు, అల్లుడు, మనవళ్ళు, మనవరాలు. ఇది కుటుంబ వ్యవస్థ. ఎవరింటికి వారు వాళ్ళే విరోధులు అవుతున్నారంట. తండ్రి మీదికి కుమారులు లేస్తూ ఉన్నారు, కుమార్తెలు తల్లిదండ్రుల మీదికి లేస్తూ ఉన్నారు, కోడళ్ళు అత్తల మీదికి లేస్తూ ఉన్నారు, అత్తలు కోడల మీదికి లేస్తూ ఉన్నారు, అల్లుళ్ళ మీదికి లేస్తూ ఉన్నారు. ఒకటే కడుపున పుట్టిన పిల్లలు ఎవరింటికి వాళ్ళు విరోధులుగా ఉంటూ ఉన్నారు. పక్కనోళ్ళు ఎవరో మాకు విరోధులు కాదు. ఈరోజు ఉదయం ఒక వ్యక్తి ఇంటి దగ్గర భిక్షాటన చేసుకుంటూ వస్తూ మా ఇంటికి వచ్చినాడు. ఒక వ్యక్తి, మన వ్యక్తే, ఆయన వృత్తి ధర్మం భిక్షాటన చేస్తూ. ఏమయ్యా రాముడన్న, మొన్నటిదాకా ఉరుకులు పరిగెత్తుతూ ఉరుకు గారికి వస్తీవి, రాత్రి 1 గంటకు ఫోన్ చేస్తీవి, ప్రార్థన చేస్తీవి, 2 గంటలకు చేస్తీవి, ఎప్పుడు ఆయనకు మేలుకొస్తే అప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థన చేపిస్తీవి, మళ్ళీ ఏంది ఇది వేషం వేసినావు అని అంటే, సార్ ఎక్కడికి పోయినా ఖమ్మం అవతల, వరంగల్ అవతల, ఖమ్మం అవతల పోతే అక్కడ ఒక వ్యక్తి చెప్పిండు, సార్ నీకు చేతబడి చేసినారు అని చెప్పినారు సార్. చేసినాడు సార్. ఎవడు? వాడే సార్. ఇంకెవడు? నా తమ్ముడే. ఎవడు? నా తమ్ముడే.
నీ తమ్ముడు ఎందుకు చేస్తాడు? వాళ్ళ భార్య అంటది, అవు సార్, అవు సార్, 3 బిల్డింగ్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కార్లు అంతస్తులు ఉన్నాయి. పొద్దున్న లేచి మధ్యాహ్నం వరకు ఇంటింటికి పోయి అమ్మ అమ్మ అనుకుంటే దేహి దేహి అని అడుక్కుంటున్న మాకు ఓ 10 రూపాయలు ఇస్తే రూపాయి ఇస్తే మేము తినేటోళ్ళం. ఒక ఫ్లాట్ కూడా లేదు సార్ మా మీద. అద్దె స్థలంలో మేము గుడారం వేసుకొని ఉన్నాము. ఒక ఫ్లాట్ లేదు. మాకేం చేస్తాడు? చెప్తుంటే ఇట లేడి మంచి. ఎవరు? సొంత తమ్ముడే. ఒకే కడుపున పుట్టిన వాళ్ళే విరోధంగా మార్చబడుతూ ఉన్నారు. ఒకే కడుపున పుట్టిన వాళ్ళే నీ మేలు కోరకుండా నీకు హాని కోరుకుంటున్న పరిస్థితులు. ఒకే కడుపున పుట్టిన వాళ్ళే విరోధంగా క్రియలు చేస్తున్న పరిస్థితులు. ఓ వ్యక్తి అంటాడు, బ్రదర్, ఇంతకుముందు ఒక సంవత్సరం కిందట, బ్రదర్ లోన్ రావడానికి ప్రార్థన చేయండి బ్రదర్. ఎందుకన్నా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు, లోన్ వస్తుంది కదా. కొద్దిగా మా అక్క ఇబ్బంది పెడుతుంది బ్రదర్. ఎవరు? మా అక్క ఇబ్బంది పెడుతుంది బ్రదర్. లోన్ రానియకుండా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మా అక్క ఇబ్బంది పెడుతుంది. ఎందుకు? మీ ఇల్లు మీరు కట్టుకుంటే మీకు మంచిది కదా, మీ స్థలమే కదా. కానీ ఆమెకు ఓర్వలేని తనం బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించింది ఒకలాగైతే, ఒకదాని కొరకైతే, నీవు నేను మన కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల మధ్యలో అవుతున్నాయంటే, కుటుంబాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబాలలో విరోధులు లేపబడుతూ ఉన్నారు, కుటుంబాలలో అనైక్యత లేదు, కుటుంబాలలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. మొదటిగా కుటుంబంలో ఏముందంట? విరోధులు, ఒకరికి వారు విరోధులు ఉన్నారంట. రెండవదిగా మనం చూద్దాం, న్యాయాధిపతుల పుస్తకం 8వ అధ్యాయం 27వ వచనం. న్యాయాధిపతుల పుస్తకము 8వ అధ్యాయం 27వ వచనం. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరి ఉందంట. కుటుంబాలలో ఏముందంట? రెండవదిగా ఉరి. ఏ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు, ఏ కుటుంబంలో చూస్తే ఉరే, మరణమే, ఉరే, చావే, ఉరి వేసుకోవాలా, చచ్చిపోవాలా, సూసైడ్ చేసుకోవాలా, ఇవే ఆలోచనలు కుటుంబాలలో. భయంకరమైన పరిస్థితులు కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అప్పులు పోతలేవు, అప్పులు పోకపోతే ఉరేసుకో అని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. పరిస్థితులు బాగాలేవు, ఉరేసుకో అని ఆలోచనలు కలుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న మాటలకు మొన్న ఒక వాట్సాప్ మెసేజ్ నేను చూసిన, ఒక మెసేజ్, అవన్నీ నా కళ్ళకే పడతాయి, ఎందుకో నాకు అర్థం కాదు. మొన్న ఏదో జరిగింది కదా, ఫెస్టివల్ ఏదో జరిగింది. ఆ ఫెస్టివల్కి ఒక ఊరికి పోయినారంట. పాపం అత్త వాళ్ళ ఇంటికి అల్లుడు పోయినాడంట. పోతే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కర్రీ పండుగ ఉంటుంది కదండి, ఆ కర్రీ పండుగ చేస్తారు కదా వాళ్ళు. ఆ కర్రీ పండుగ చేసినప్పుడు మంచి మటన్ అవి చేస్తే, అల్లుడు వచ్చినాడు మొదటిసారి, కొత్తగా పెళ్ళైంది, మొదటిసారి అల్లుడు ఇంటికి వచ్చినాడు అని మటన్ కర్రీ చేస్తే, ఈ అల్లుడు ఏమన్నాడంట? కూర బాగాలేదు అన్నాడంట. ఏమన్నాడంట? మటన్ బాగాలేదు అన్నాడంట. అనిందంట భార్య. చిన్న వయసు, అప్పుడప్పుడే పెళ్ళైంది పాపం, నాకు తెలిసి 24, 23 సంవత్సరాలు ఉంటుందేమో. అనేదంట. బాగాలేదు కూర అన్నాడంట. సరే అని వెళ్ళిపోయిన తర్వాత ఇక అలిగి కొట్లాట అయిన తర్వాత రాత్రి అంతా ఏమైందో తెలియదు, కానీ ఉదయం తెల్లారేసరికి ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది. కూర బాగాలేదు అన్నదానికి ఉరి. ఎక్కడ ఏ పరిస్థితులు ఉంటాయో తెలియని పరిస్థితులు, ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు, భావోద్రేకాలలో, ఆలోచనలలో, కోరికలలో దురాత్మలు పనిచేస్తున్న పరిస్థితులు. ఈ కుటుంబ వ్యవస్థలలో రెండవదిగా ఏముందంట అంటే ఉరి ఉందంట. ఉరి. క్రైస్తవులైన కుటుంబాలలోనే ప్రభువు నీ కుటుంబంలో ఉరి ఉండడానికి, మరణం ఉండడానికి నీ కుటుంబ వ్యవస్థను ప్రారంభించలేదు. నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి ప్రభువు ప్రారంభించినాడు. నీ కుటుంబం ఫలించడానికి ప్రభువు ప్రారంభించినాడు. కానీ నీ కుటుంబంలో విరోధులు ఉంటూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. నీ కుటుంబంలో ఉరి ఉంది, నీ కుటుంబంలో మరణం ఉంది. మూడవదిగా కుటుంబాలలో ఏమున్నాయో మనం చూద్దాం. సమూయేలు మొదటి పుస్తకము 22వ అధ్యాయం 22వ వచనం. 22.
3వ లైన్ నుంచి చదవమ్మా. నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము రప్పించుటకు. ఆమేన్, హల్లెలూయా. మరణం. 3వదిగా కుటుంబాలలో ఏముందంట? మరణం, మరణం, మరణం. 4వదిగా చదువుదాం. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా పుస్తకము 1వ అధ్యాయం 6వ వచనం. పేజీ నంబర్ దొరికిందా? ఎస్తేర్ ముందర ఉంటుంది. 400 పేజీ నంబర్ 400. 1వ అధ్యాయం 6వ వచనం 5వ లైన్ నుంచి చదవండి. నేనును నా తండ్రి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 6వ వచనం. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. అందరూ పాపం చేసినారంట. ఇంటి వారు అందరూ పాపంలో ఉన్నారంట. ఒక్కరు కూడా పవిత్రులు లేరు. కుటుంబాలలో ఏముంది అని అంటే పాపం ఉంది. కుటుంబాలలో ఏముందంట చెప్పాలా? ఏముందంట? పాపం ఉంది. పుణ్యకార్యాలు లేవు, పవిత్రులు లేరు. వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను నా ఇంటి వారందరూ పాపముతో ఉన్నాం. అందరూ పాపము చేసిన వారే. ఒక్కరు కూడా పవిత్రులు లేరు, ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు, ఒక్కరు కూడా అపవిత్రమైన దాన్ని తోసివేసిన వాళ్ళు లేరు. అందరూ పాపము చేసిన వాళ్ళే. ఇవి ఈనాటి క్రైస్తవ కుటుంబాలలో ఉంటూ ఉన్నాయి. ప్రియ సంగమా, ప్రభువు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఏ వాక్యం చెప్పాలా ప్రభు అని అంటే కుటుంబము గురించి. కుటుంబము నిజమే, ఆత్మీయతలో ఎదగాల, ప్రార్థనలో ఎదగాల అని మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేయడం లేదు. కుటుంబాలు కట్టబడాలలా. కుటుంబాలలో ఈ విరోధులు ఉండకూడదు, కుటుంబాలలో ఈ అనైక్యత ఉండకూడదు, కుటుంబాలలో మరణం ఉండకూడదు, కుటుంబాలలో ఈ ఉరి అనేటివి ఉండకూడదు, కుటుంబాలలో పాపం ఉండకూడదు. మరి కుటుంబాలలో ఏముండాలా అనేది కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. అసలు ఈ కుటుంబాలలో ఈ ఉరి, ఈ పాపము, ఈ మరణము, తర్వాత ఈ విరోధులు ఎందుకు కలుగుతాయి, ఎందుకోసం కలుగుతాయి అని అంటే ఒక మాట మనం చదువుదాం. లేవియా కాండం 20వ అధ్యాయం 5వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయం 5వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయం 5వ వచనం. నేను వానికిని వాని కుటుంబానికి విరోధినైతాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు కుటుంబాలలో ఉరి ఉంది? ఎందుకు కుటుంబాలలో విరోధులు ఉన్నారు? ఎందుకు కుటుంబాలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? ఒకరికొకరు విరోధంగా ఎందుకు ఉంటూ ఉన్నారు అని అంటే, ఇదిగో మేలేకు అనే ఒక వ్యక్తికి నీ సంతానం అప్పగిస్తూ ఉన్నావు. మేలేక్ అంటే విగ్రహారాధన, విగ్రహము. మేలేక్ అంటే ఎవరు? విగ్రహము, విగ్రహారాధన. మేము చేస్తలేము సార్ విగ్రహారాధన. చేస్తున్నారు? ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నారు? చేతులు లేపండి. ఎవరైనా విగ్రహాలకు పూజ చేస్తున్నారు? చేతులు లేపండి, చేతులు లేపండి. చేస్తున్నారా? మేము చేస్తలేం కదా సార్. మరి మా కుటుంబంలో ఎందుకు విరోధాలు ఉన్నాము? మా కుటుంబాలు ఎందుకు అనైక్యతలు ఉన్నాయి? మా కుటుంబాలలో ఎందుకు మరణం ఉంది? మా కుటుంబంలో ఎందుకు చచ్చిపోతాను పరిగెత్తుతున్నాము అని అంటే విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు నీ కుటుంబంలో ఉన్నాయి. లేవా? లేనన్న వాళ్ళు చేతులు లేపండి. మా కుటుంబంలో విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు లేవు అన్న వాళ్ళు చేతులు లేపండి. ప్రతి కుటుంబంలో విగ్రహారాధనకు సంబంధించిన ఆచారాలు, ప్రతి కుటుంబంలో ఈ లోకములో ఉన్న వాటికి సంబంధించిన ఆచారాలు. ప్రభు చెప్తాడు లేవియా కాండం 18వ అధ్యాయం 3వ వచనంలో, మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారాలు చేయకూడదు, మీరు నివసిస్తున్న ఈ భారతదేశపు ఆచారాలు మీరు చేయొద్దు, మీ చుట్టుపక్కల ఆచారాలు మీరు చేయొద్దు. అవే చేస్తాం.
మొన్నటికి మొన్న ఒక పాస్టర్ కూతురుది వివాహం జరిగింది. పాస్టర్ కూతురుది వివాహం జరిగింది. వివాహం జరిగితే ఆ వివాహం పోయిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారంట. ఎందుకు ఆశ్చర్యపోయినారంటే ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసినాడంట. స్క్రీన్ వేసి దాంట్లో హల్దీ ఫంక్షన్ ఉంటుంది. అసలు హల్దీ ఫంక్షనే చేయకూడదు. సరే పసుపు పూసుకొని ఇంటికాడ కూర్చొని అది తెల్లగరానికే పసుపు పూసినాం అనుకో, అది మంచిది. పసుపు ఎందుకు పూస్తారు? వివాహం అయ్యే సమయానికి ముఖం కాంతివంతంగా మార్చబడాలా అని పసుపు రుద్దుతారు బాగా. అక్కడిక్కడ తిరిగి కాళ్ళు పంచి అవి నల్లగా ఏంటాడు కదా అని పసుపు రుద్దుతారు. తెల్లగా అయినా మంచిది. ఆ పసుపు కలర్ షర్ట్లు ఎవరు చెప్పినారు నీకు? పసుపు కలర్ షర్ట్లు వేసి పాస్టర్లు, సేవకుని కుటుంబమే వేసి స్క్రీన్ వేసినాడంట. ఆ పాస్టర్లు అందరు దాదాపు ఒక 70-80 మంది పాస్టర్లు పోతే అందరూ ముక్కున ఏలేసుకున్నట్టు, నోటికి ఏలేసుకున్నట్టు. ఇదేందిరా నాయనా? మేలేకు ఆచారాలు, ఈ ఆచారాలు పెట్టుకొని నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఎంజాయ్ సార్, ఎంజాయ్ ఎంజాయ్, తర్వాత ఉంటుంది ఎంజాయ్. ఎంజాయ్ సార్, ఎంజాయ్. దేవుడు అంటాడు విగ్రహారాధిక సంబంధమైన ఆచారాలు నీ ఇంటిలో ఉంటే వాళ్ళ కుటుంబానికి నేనేమవుతానంట? విరోధిని అవుతానంట. ఏమవుతానంట? విరోధిగా అవుతాడు. నువ్వు ఎన్నిసార్లు మోకరించి ప్రభా నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడంటే కాపాడడు. విగ్రహారాధనకి సంబంధించిన ఆచారాలు నీ ఇంటిలో ఉన్నాయా? ఒక్కసారి చూడు. కొత్త ఇండ్లు నిర్మించుకుంటారండి. ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే కాలకాడ ఒకటి ఉంటుంది. ఏంటిది? ఇంత పెద్దది పెట్టింటారు కడ్డీ, ఇంత పెద్ద పెట్టింటారు కొడవలి. ఒక ఇంటికి పోతే రండి 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 అంటుంది. నేను ఆమె రండి సార్ వచ్చి ప్రార్థన చేయి, రండి సార్ వచ్చి ప్రార్థన చేయి అంటుంది. సరే అని లోపల అడుగు పెడదామని పెడుతుంటే కొడవలు పెట్టింది. వాయబ్బో ఇదేంటారా నాయన, కొడవలు పెట్టింది, కొడవలు పెట్టింది. రండి సార్ ఒక్కసారి మీరు చేయబెట్టండి సార్, మా బిడ్డ పోరు పోతుంది, 4-5 రోజుల నుంచి పోరు ఇడుస్తలేదు అని అంటుంది. ఏమో కొడవలు పెట్టింది. నాకేమో కొత్త ఇల్లు, ఎవ్వరు లేరు. అప్పుడు నేను ఒక్కనే తిరుగుతుంటే ఈ పిలిగుండ్లలో. ఎందుకు ఇవి? మేము అక్కడ పోతాం సార్, ఇగో ప్రార్థన నూనె అని ఇంత పెద్ద నూనె చూపిస్తున్నాడు డబ్బా. మంచిదే. ఆచారాలు లేవే? ఆచారాలు ఉన్నాయి కదా. ఇల్లు ఓపెనింగ్ చేస్తే పోయి దాన్ని ఏం చేయాలా? ఇంట్లోనే కొయ్యాలా. మొన్న చేసుకున్నారు ఒక వ్యక్తి, నాకే వాట్సాప్లో తగులుతాయి చెప్తున్నాను. నాకే తగులుతాయి, ఎందుకు తగులుతాయి అర్థమే కాదు. నాకే తగులుతాయి, నేనే చూస్తా. బాధపడాలని చూపిస్తాడా దేవుడు, లేకుంటే కన్నీటితో ఏడువురా అని అంటాడా అర్థం కాదు. మన వాళ్ళే. అదేదో మొన్న ఒకటి జరిగిందండి, ఏదో అమాసకి ఏదో చచ్చిపోయిన వాళ్ళకి ఏం పెడతారు కదా. ఈ భక్తుడు ఏం చేసినాడు? వాళ్ళ నాయన ఫోటో, వాళ్ళ అన్న ఫోటో పెట్టి దండలేసినాడు. మంచిదే. దండలేసి మళ్ళీ ముందర ఏం పెట్టినాడు? ఇవి పెట్టినాడు అని చూసి నేను జూమ్ చేసి చూసిన. ఇవి పెట్టినాడా? మళ్ళా దాన్ని గ్లాసులో పోసి పెట్టినాడు. మళ్ళా దాంట్లను గ్లాసులో పోసి పెట్టినాడు. మరి అది పెట్టినావా? పక్కన స్నాక్స్ పెట్టినాడు. పక్కన ఒక స్వీటు, పక్కన ఒక హాటు. ఏంది? ఇక నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? చెప్పు పెద్దమ్మా, ఆశీర్వదింపబడుతుందా? ఆశీర్వదింపబడదు. మేలేకు నీ ఇంటిలో ఉన్నాడు. నీ ఆలోచనలలో మేలేకున్నాడు. జాగ్రత్త. ఎవరెవరైతే ఈ ఆచారాల భక్తి చేస్తారో, మొన్న వచ్చింది మా అత్తమ్మ ఒక ఆమె, నైనా విషయాలు అనుకుంటే ఏదత్తమ్మా పూసలేయాలా పాపకి, పాపను పంపిస్తావా అని పూసలేయాలంట. ఏం పూసలక్క అత్త? ఈ అదేంది మన తాళిబొట్టుకి పూసలు. మంచిదే వేయాలా అక్క. విషయాలు అమ్మ ఉంటే అమ్మని తీసుకుపోతుంటే అమ్మ లేదు కదా, పాస్టర్ అమ్మ కదా. ఏమి నీవు ఆచారాల భక్తి? నువ్వు అట చేయదు. సాంబార్ చేస్తుంది, బల్ల చేయాల. నేను చేస్తా. ఎందుకు ఈ ఆచారాల భక్తి?
ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ ఆచారాల భక్తి? ఎక్కడి నుంచి వచ్చినాయి? వడి బియ్యాలు, ఆ బియ్యాలు, ఈ బియ్యాలు, అవి మోసుకుంటా ఇవి మోసుకుంటా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? విగ్రహార్పితమి తినొద్దు, విగ్రహారాధిక దగ్గరికి పోవద్దు. ఈ మేలేకు సంబంధించిన వాళ్ళు నీలో, నీ ఇంటిలో, నీ ఒంటిలో ఉంటే పరలోకమందున దేవుడు నీకు విరోధంగా మార్చబడతాడు. నీ కుటుంబం ఆశీర్వదింపబడదు, నీ కుటుంబం ఫలించదు, నీ కుటుంబం అభివృద్ధి పరచబడదు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా గడుపు. దినములు చెడ్డవిగా ఉన్నాయి, భయంకరమైన దినాలు ఉంటూ ఉన్నాయి. ఎవడు పిలిస్తే వాని దగ్గరికి పోయి, ఎక్కడ పిలిస్తే అక్కడ పోయి తినొద్దాంలే, కడుపు నింపుకుందాంలే అని పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ప్రభు ఈ పరిశుద్ధమైన గ్రంథములో ఇదిగో క్రీస్తు యేసుని ధరించుకున్న నీవు నేను ఏమి తినాలనో ఏమి తినకూడదో, నీ కుటుంబం నా కుటుంబం ఎట్లా కట్టబడాలనో ఎట్లా కట్టబడకూడదో అన్నీ కూడా పొందుపరిచినాడు. చదువు, విను, ఎలా ఉండాలో అలాగే ఉండు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒకటి పెట్టినారు కొంతమంది, మనవాళ్ళే డెలివరీ అయిందా? అయింది. ఏం పెడతావు? ఎక్కడ పెట్టాలన్నా నాకే ఫోన్ చేస్తావు. ఎక్కడ పెడతావు తల్లి? ఎక్కడ పెడతావు? మా పిల్లలకైనా డెలివరీ లేవు, మాకేమట్లా కాలేదే. ఏంది ఒక ఇంటికి పోతే రాయి పెట్టినారు. ఏంది రాయి? నేను అడుగుతా కదా, నాకే అడుగుతాయి ఇవన్నీ. ఎందుకు? ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఎవరు చెప్పినారు ఇవన్నీ? మేలేకు సంబంధించిన ఆలోచనలు, విగ్రహారధిక ఆలోచనలు మనలో నుండి తొలగిపోవును గాక. కుటుంబాలలో నుండి వేర్లతో సహా వాడు పెరికివేయబడును గాక. అందుకనే మీ కుటుంబాలు ఆశీర్వదింపబడతలేవు, అందుకనే మీ కుటుంబాలు అభివృద్ధి పరచబడతలేవు. జాగ్రత్త. ఈ మేలేకు సంబంధమైనవి ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్న ఒక పండగ జరిగితే మన వాళ్ళు ఏం చేసినారు తెలుసా? సెమీ క్రిస్మస్ లాగా సెమీ కోతకాల పండగని పెట్టుకున్నారు. ఇక్కడేమో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం, మనకెందుకు? నీవేం చేయాలా? ప్రార్థన చేయాలా రక్షణ కొరకు. కోతకాల పండగ ఎప్పుడు? ఇప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. సెప్టెంబర్లోనే కోతకాల పండగ, సెమీ క్రిస్మస్ లాగా సెమీ కోతకాల పండగ పెడతావా? ఎవరు చెప్పినారు? అసలు ఆ కోతకాల పండగనే మనకి ఇప్పుడు చేసుకునేది కాదు. ఎవరు చెప్పినారు? పండగలు వస్తే పండగలు చేసిన తర్వాత పండగల మరుసటి రోజు ఏం చేస్తారు? కరి పండగ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? విగ్రహారాధన. మేలేకు వాడే, వాని సంతానమే చేస్తారు ఇవన్నీ. నువ్వు వాని సంతానమా? మళ్ళీ తిరిగి వచ్చి, సారు నన్ను ఆశీర్వదించారు, ప్రార్థన చేశారు, నాకు ప్రార్థన చేశారు, నీ చేయి పెట్టు సారు, నీ తల పెట్టు సారు, నీ ఇట్లా పెట్టు సారు. ఎందుకు ఇవన్నీ? ఆచారాలు తొలగింపజేసుకోండి. ఈ దేశపు ఆచారాలు, ఈ దేశపు కట్టుబాట్లు ఇవన్నీ కూడా తొలగింపజేసుకున్నట్లయితే ఇదిగో దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ పాలెము ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించి ఆ 40 సంవత్సరాలు అరణ్యములో తిప్పుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతములో ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రాంతంలో వాళ్ళు గుడారాలు వేసుకున్నారు. ఆ గుడారాలు వేసుకున్న తర్వాత ఒక పట్టణాన్ని దగ్గరికి వెళ్ళి ఆ పట్టణంలోని ముట్టడి చేయండి, ఆ పట్టణంలో ఉన్న శపితమైనవి, అవి అర్పితమైనటివి, అవి శపితమైనటివి ఏవి కూడా ముట్టొద్దు, కేవలం మనుషులను మాత్రము సంవరించి ఆ పట్టణాన్ని మీ వశము చేసుకొని వచ్చేయండి అని ప్రభు చెబితే ఒక వ్యక్తి ఆశపడి అందులో ఉన్న కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి తన ఇంటి గుడారపు నడుమున మధ్యలో గుంతదోగి ఆ గుడారం మధ్యలో భూమిలో పాతిపెట్టినాడంట. మనుషులైతే కనపడరు కదండి. నువ్వు చేసేది 4 మూలలు చేసేది మనుషులకు కనపడరు కదా. మనుషులు చూస్తారా? ఆడ పాస్టర్ చూడడు, ఆడ ఎవరు చూడరు. మళ్ళీ మరుసటి రోజు ప్రైజ్ లాడ్ అంటాం, మంచిగా ప్రైజ్ లాడ్ అంటాం, మంచిగా వచ్చి పరిచర్య చేసుకుంటున్నాం, మంచిగా వచ్చి అన్నీ చేస్తుంటున్నాం. మనుషులు చూడరు కదా. నేను చూడకపోయినా, మనుషులు చూడకపోయినా ఆకాశమందున దేవుడు మనల్ని చూస్తాడు.
ఆయన కనులు ప్రతి వాణిని దృష్టిస్తూ ఉన్నాయంట. ఆమెన్ హల్లెలూయా. ఆయన కునుకడు నిద్రపోడు. నీవన్నా నిద్రపోతావేమో, ఆయన నిద్రపోడు, చూస్తూనే ఉంటాడు. నిద్రలో కూడా ఏం చేస్తున్నాడు వీడు, నిద్రలో కూడా ఏం ఆలోచనలు వస్తున్నాయి అని చూస్తూనే ఉంటాడు. జాగ్రత్త. ఆకాశమందున దేవుడు చూసినాడు, ఇదిగో యెహోషువ, పాలెములో శపితమైనది ఒకటి వచ్చింది. ఆ శపితమైన తీసుకొని వచ్చిన వాడిని కనుగొని వాడిని బయటికి తీసుకొని రండి. వాని కుటుంబానికి నేను విరోధంగా మార్చబడతా. చదువుదాం ఒక చిన్న మాట. యెహోషువ పుస్తకము 7వ అధ్యాయం 24వ వచనం. 7:24. ఆకానును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబములో ఉన్న పిల్లలను, కుమార్తెలను, కుమారులను, భార్యను, భర్తను అందరినీ కూడా రాళ్లతోనూ కొట్టి చంపి సజీవ దహనంగా కాల్చివేసినారంట. ఏం చేసినారంట? కాల్చేసినారు. ఈరోజు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనులకు ఏమి అంటలేడంటే, ఆయన నీ మీద, నా మీద పెట్టుకున్న ప్రేమ, అపారమైన ప్రేమ. ఆయన కృప ద్వారానే నేను క్షమించబడుతూ ఉన్నాం. ఈరోజుగాన అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చిన ఆజ్ఞల వంటి ఆజ్ఞలుగాన మనం పెట్టింటే ఒక్క క్షణం కూడా మనం బతకకుంటే ఎప్పుడో చచ్చిపోతుంటే. పసుపు పూసినప్పుడే చచ్చిపోతుంటిమి. ఎర్ర సొక్క, పసుపు సొక్క వేసినప్పుడే చచ్చిపోతుంటిమి. ఈ వడి బియ్యం వేసుకున్నప్పుడే చచ్చిపోతుంటిమి. చంపేస్తుంటుంది. ఈ మేలేకు వంటి విగ్రహార్థికమైన పరిస్థితులు నీ దగ్గర, నా దగ్గర ఉండకూడదు. వినరు సార్, మాట వినరు, వినాల్సిందే. వినరు సార్ అనొద్దు, వినేటట్టు ప్రార్థన చేయి. ఆమెన్ హల్లెలూయా. నా మాటనే వినరు సార్, నన్ను పట్టించుకోరు సార్, నన్ను పట్టించుకుంటేనే కదా. కొంతమంది ఉంటారు పాపం, ఆ పని చేయకూడదని అనుకున్నా ఇంట్లో వాళ్ళని పట్టించుకోరు కాబట్టి వాళ్ళు ఉన్నా లేనట్టుగానే ఉంటారు. అలాంటి పరిస్థితులు నీకు ఎదురైతూ ఉన్నప్పుడు కేవలము ప్రార్థన చేయి. ప్రభువా, ఈ పరిస్థితుల నుంచి నన్ను, నా కుటుంబాన్ని తప్పించు ప్రభువా, క్షమించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవాది దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్ హల్లెలూయా. ఎందుకు కుటుంబాలలో శ్రమలు వస్తూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలలో కష్టాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలలో ఇరుకులు వస్తూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలలో అసమాధానాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు కుటుంబాలలో అనేకత వస్తూ ఉంది? ఎందుకు కుటుంబాలలో మరణం ఉంది? ఎందుకు కుటుంబాలలో ఉరి ఉంది? ఎందుకు కుటుంబ సభ్యులే విరోధులుగా మార్చబడుతున్నారు అని అంటే, ఇదిగో నీ ఇంటిలో, నీ వంటిలో, నీ ఆలోచనలలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటిని నువ్వు తీసివేసుకోవాలా. వాటిని తీసివేసుకోకపోతే అనేక మందితో, నీ కుటుంబస్తులతోనే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. నువ్వు కుటుంబస్తులలోనే, ఇంటి పరిస్థితిలోనే నువ్వు యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రభు అబ్రహాం గారిని పిలిచినాడు, నోహా గారిని పిలిచినాడు, మోషే గారిని పిలిచినాడు, అనేక మందిని పిలిచినాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఫలించు, అభివృద్ధి పొందు, ఫలించు, అభివృద్ధి పొందు, ఫలించు, అభివృద్ధి పొందు అని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు ఈ షారోన్ ప్రార్థనా మందిరములో, ఈ మహిమ కలిగిన సంఘములో ఇక్కడ కూర్చున్న నిన్నైనా, నిలబడిన నన్నైనా సరే ప్రభు ఆశీర్వదించాలనే కోరుకుంటూ ఉన్నాడు. ఆయన శపించబడాలని ఎవ్వరిని కోరుకోవడం లేదు. ఆయన ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. ఆయనైతే తన ఆశీర్వాదపు చేతులు చాపి ఉన్నాడు. కానీ నీవు, నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హులుగా ఉన్నామా లేమా? ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా లేమా? ఆశీర్వాదాలు పొందుకోకుండా నీకు, ఆయనకు, మనకు మధ్యలో ఒక ఆచారం అనేది ఉంది, ఒక ఆచార భక్తి అనేది ఉంది, దేవునికి ఇష్టం లేని కార్యాలనేవి ఉన్నాయి. అవి తొలగిపోతే ఆ ఆశీర్వాదాలు నీ మీద నిండుగా కుమ్మరించబడతాయి. ఆమెన్ హల్లెలూయా. ఎప్పుడైతే ఆశీర్వాదాలు నీ మీద కుమ్మరింపబడితే నీవు ఫలిస్తావు, నీవు అభివృద్ధి పొందుతావు. ఆమెన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకనే మనలో ఏముండకూడదు చెప్పండి, ఏముండకూడదు 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 ఆచారాల భక్తి ఉండకూడదు. వాళ్ళేమో ఫంక్షన్ చేస్తున్నారు, వాళ్ళేమో అది చేసినారు, ఆడ తినకపోతే మా ఇంటి పక్కల వాళ్ళు సార్ తినకపోతే బాగుండదు సార్, బాగపోతే ఏం కాదు. మీ ఇంటి పక్కల వాళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. మేము కూడా ఉంటాం, అన్యుల మధ్యలోనే ఉంటాం. వాళ్ళు ఏదైనా సరే మా ఇంటికి తీసుకొచ్చి పెట్టిపోతారు, పెడితే ఆనే ఉంటుంది, ఒక్కరు కూడా దాన్ని ముట్టరు. మళ్ళీ తిరిగి కొంతసేపు అయిన తర్వాత అవతల పడేస్తారు, అంతే, అవతల పడేస్తారు. దాన్ని ముట్టేది కూడా లేదు. ఆఖరికి కొన్ని పండ్లు ఇస్తే కూడా మేము ముట్టం. ఇలాంటి నిష్ట కలిగి మనం ఉండాలా? ఇలాంటి నిష్ట కలిగి ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నీకు విరోధంగా మార్చబడకుండా ఉండాలి అనంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అనంటే, మేలేకుకు సంబంధించిన ఆలోచనలు, ఆచారాల భక్తి, ఈ దేశంలో నివసిస్తున్న ఆచారాల భక్తి ఏది కూడా నీలో ఉండకూడదు. మొన్న ఒకరు వచ్చినారు, ఒక ఫోన్ వస్తే, సార్ పాప ఊక పోరు పెడుతుంది సార్, మీరు కానీ వచ్చి ప్రార్థన చేయకపోతే వాళ్ళు ఆడికి పోతారంట సార్ అని అన్నారు. ఆడికి పోతారు, అది కట్టించుకొని పోతారంట సార్ అని అంటే, నేను గబాగబా అనుకుంటా, వద్దునైనా మళ్ళీ నా మీద వస్తుందేమో అని చెప్పి, ఎవరో పాపం మన సంఘం కూడా కాదు, పాపం నేను ఆలస్యమై నేను పోకపోతే వాళ్ళ ఆడికి పోతే వాళ్ళు శాపం తెచ్చుకుంటారని నేను పరిగెత్తుకుంటూ తినకుండా పోతే, అక్కడ పోయిన తర్వాత నేను వాళ్ళ పరిస్థితి చూస్తే గొంతులో ఒకటి, కాళ్ళకొకటి, నడుముకొకటి, ఇంకా అన్నీ ధరించుకున్నారు. ఇంకా పోయేదేముందాడా? పోయేదేముంది? మంచి ఆస్తిపరుడే యవనస్తుడు. నేను ఇట్లా నెత్తికిక్కొని వీలేనా అంటే వీలేనంటే, అవన్నీ తీయండి, ఏందమ్మా ఇవన్నీ అంటే, మా అత్తమ్మ సార్, వీళ్ళమ్మ మా అత్తమ్మ చెప్తే వినరు సార్, వినరు. జరాలు తగ్గక వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్లో కూడా పాల్గొన్నారు. అయినా జరాలు తీయమ్మా అంటే తీస్తలేరు. తీయనప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఆచారాల భక్తి మనలో ఉండకూడదు. సృష్టించిన దేవుడైన మన దేవుడు నిన్ను బాగు చేయడానికి కూడా ఆయన శక్తిమంతుడా కాదా? తాడు నిన్ను బాగు చేయదు, మంత్రాలు నిన్ను బాగు చేయవు. ఇదిగో వాళ్ళు వేసే అనేటివి బాగు చేయవు, అవి ఒక గాలి, ఏవి బాగు చేయవు. నా దేవుడే నన్ను బాగు చేసే శక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆఖరికి నువ్వు మరణంలో ఆఖరికి గుట్టుక్కు అంటావు అనే టైంలో కూడా నిన్ను తిరిగి లేపగల శక్తి నా దేవునికి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి 15,000 పోతావారు రాముడన్నా అని అంటే ఏం చేద్దాం సారు? సరే ఎప్పుడు వస్తా అన్నాడు? మంగళవారం వచ్చి పోయిన తర్వాత నన్ను కలిసిలే అని అంటే నేను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అని అంటే పోదు కదా, అది ఇంకా ఎక్కువైతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవ కుటుంబాలలో ఏమి ఉన్నాయి, అవి ఉండడానికి కారణం ఏమై ఉన్నదో మనం చూసుకున్నాం. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అనేది ఒక మాట చెప్పి, ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో నీతిమంతుని గుడారాలలో గట్టిగా చప్పట్లు కొడుతూ వెలుగెత్తి మనసారా పాడదాం. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప ప్రతి క్షణము వెంట పల్లవి ఉన్నట్లే, ప్రతి క్షణమున నీవు
పలుకరించావు ప్రతి చరణము. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ. పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. మరోసారి పాడదామా? ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన. థ్యాంక్ యూ లార్డ్. షబాలా తురాల కతర్రబా రిబాలా తురాల అందరి కటతలమల తురాల కతర్రబా. నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో. శృతి ఉన్న పాడదాం, పాడదాం అందరం నోరారా మనసారా చప్పట్టు కొడుతూ. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును. యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రైస్తవ కుటుంబాలలో ఏముండాలి, ఎలా ఉండాలి, ఒక రెండు మాటలు చెప్పుకొని మనం ముగిద్దాం. చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 13వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము సొంత ప్రయోజనాల కొరకు విచారించదు, త్వరగా కోపముండదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. 14:1 చదువు అలాగే. చాలు చాలు చాలు. క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన మొదటిది ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి. ఏముండాలంట? ప్రేమ కలిగి ఉండండి. భాషలైనా నిరార్థకమవుతాయి, ప్రవచనాలైనా నిరార్థకమవుతాయి, వ్యర్థమవుతాయి. కానీ ఇదిగో ప్రేమ మాత్రం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఈ ప్రేమ కలిగి ఉండండి. కొంతమంది కుటుంబాన్ని ప్రేమించండి స్వామి అంటే పక్కన వాళ్ళని ప్రేమిస్తుంటారు. ఇదొక దరిద్రం. కుటుంబాలలో ఉన్న వాళ్ళనేమో ద్వేషిస్తూ ఉంటారు, పక్కన వాళ్ళనేమో ప్రేమిస్తుంటారు. కుటుంబంలో భార్య తీసుకొచ్చి అన్నమాట ఏ అని అంటారు, పక్కన వాళ్ళు అది ఏదైనా కారం పెట్టినా కారమే ఉందా, ఏం కాదులే తింటలే అని తింటుంటారు. ఇది భయంకరమైన దరిద్రం. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మా దేవుడు యేసు ప్రభు ఎవరు తెలుసా? ఎవరమ్మా? ప్రేమాస్వరూపి తెలుసా? తెలుసు. నీవు ప్రేమగా ఉన్నావా? నీ భర్తను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తూ ఉన్నావా? నీ కోడల్ని ప్రేమిస్తూ ఉన్నావా? నీ అత్తను ప్రేమిస్తూ ఉన్నావా? మీ ఇంటి వారిని అందరినీ ప్రేమిస్తూ ఉన్నావా? ఒకే ఇంట్లో ఉంటాం, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకే ఇంట్లో ఉంటాం. ఒకే ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారు అనుకోండి, ఓ కోడల్ని ఇంకొకలాగా ప్రేమిస్తుంటారు, ఓ కోడల్ని ఇంకొకలాగా ప్రేమిస్తుంటారు, హెచ్చు తగ్గులు. ఒకే ఇంట్లో ఉంటాం, ఒక వ్యక్తిని ఇంకోలాగా చూస్తుంటాం, ఒక పిల్లల్ని ఇంకొకలాగా చూస్తుంటాం. వీళ్ళు తండ్రి బిడ్డ,
వీళ్ళు తండ్రి కొడుకు, వీళ్ళు ఇది హెచ్చుతగ్గులు. ప్రేమలు లేవే. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన ప్రేమ ప్రతి వారి మీద ఒకే రకంగా చూపుతూ ఉంటే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అని ప్రభు చెబుతూ ఉంటే, నీ ప్రేమలో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తూ ఉన్నాయి? నీ ప్రేమలో ఎందుకు తక్కువ హెచ్చు? వాళ్ళని ఇలాగ ప్రేమిస్తుంటావు, వీళ్ళని ఇలాగ ప్రేమిస్తుంటావు, ఎందుకు? అలాంటి ప్రేమను చూపెట్టమని ప్రభువు కోరుకున్నాడా ఇక్కడ? లేదే. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఒకవేళ నీ ఇంటిలో ఉన్నవారు తప్పు చేసినా కూడా ప్రేమ కలిగి ఆదరించే మంచి మనసు కలిగి ఉండండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తప్పు చేసినప్పుడు కోపపడడం సాధ్యమే. తప్పు చేసినప్పుడు అప్పుడు కోపం రావడం సాధ్యమే. అప్పటికప్పటికి కోపం పడి, ఇదిగో ప్రభు అంటాడు, ఇదిగో సూర్యుడు అస్తమించే లోపే నీ కోపం ఏం కావాలంట? తొలగిపోవాలా. కోపం పెట్టుకోదు, అట్లనే ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. ఒకవేళ నీ కుటుంబస్తులో ఉన్నవారు ఎవరైనా నీకు విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నా ప్రేమ కలిగి ఉండు. ఓర్చుకో, సమాధానపడు. ఓర్చుకో, సమాధానపడు. ఓర్పు కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు. ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రేమ మనలో ఉందా? ఈ ప్రేమ ఉందా? ఒకే కుటుంబంలోనే ఉంటారు, ప్రేమ లేని పరిస్థితుల మధ్యలో ఉన్నారు. ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం మన మందిరం ముందే ఇండ్లల్లో మంచిగా అప్పుడు బాగా ఉంటుండ్రి వాళ్ళు. నేను కూడా ఎప్పుడు చూడలేదు, చూస్తుంటే అప్పుడప్పుడు ఇద్దరు భార్యాభర్తలు, ఒక కుమారుడు మంచిగా పని చేసుకుంటుండ్రి, మంచిగానే ఉంటుండ్రి, మంచిగానే చేసుకుంటుండ్రి. పనికి పోతుండ్రి, మంచిగానే చేసుకుంటుండ్రి. ముందర చూస్తుంటే అప్పుడు మేము ఉన్నప్పుడు చూస్తుంటే ఓ రోజు ఏమైందో తెలియదు. ఒక 5 రోజుల తర్వాత ఒక ఆమె అక్కడ వస్తుంటే, అక్కడ ముందర సామాను అవి క్లీన్ చేసుకుంటుంటే, అక్క మీకు ఇది ఒకటి తెలుసా అనేది. ఏమమ్మా? ఇదిగో ఈ ఇంట్లోనే భర్త రాత్రి చంపేసినాడు, గొంతు కోసి చంపేసినాడు. మేము ఇంట్లోనే ఉంటే ఇన్నే ఉంటే మేము కనపడలేదు. 5 గంటలకు వచ్చింది పోలీసులు వచ్చినారు, 4 గంటలకు వెళ్ళిపోయినారు. మేము ఇంట్లోనే ఉంటే ఏం తెలియదమ్మా. ప్రేమలు లేవు. ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళే, ఒకే ఇంట్లో ఉంటున్న వారికే కక్షలు సాధింపులు, ఐక్యత లేదు, ప్రేమలు లేని పరిస్థితుల మధ్యలో ఉంటున్నాం. అయితే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, ఇదిగో ప్రేమ కలిగి ఉండండి. ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రేమ కలిగి ఉంటావో, నీ కుటుంబము ఆటోమేటిక్గా ఆధ్యాత్మికమైన జీవితంలో నీ కుటుంబము నడిపింపబడుతుంది. ఇదిగో నీ కుటుంబంలో పరిశుద్ధాత్ముడే దిగివచ్చి, ఆ ప్రేమ కలిగిన దేవుడే దిగివచ్చి మనతో పాటు నివాసము చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రేమ మనలో ఉండాలి. ఈ లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఈ లోక ప్రేమ నీకు ఏదైనా ఉంటే నీ దగ్గరకు వస్తాడు. ఈ లోక ప్రేమ నీ దగ్గర ఏమైనా ఉంటే ప్రేమిస్తాడు, అన్ని పోతే ద్వేషిస్తాడు. కానీ దేవుని ప్రేమ నీతో ఉన్నా నీతో లేకపోయినా నిన్ను ఏం చేస్తారంట? ద్వేషించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా కుటుంబంలో ఉండవలసిన లక్షణం ఏంటంట? ప్రేమ. రెండవదిగా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2. ఆమేన్. హల్లెలూయా. ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండండి. వాక్యము సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, కుటుంబము ఐక్యత కలిగి ఉండుట ఎంత మంచిది. ఏమైందనా? కుటుంబంలో మంచిగా కూర్చోబెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉండాలా. ఏముండాలంట? ఐక్యత కలిగి ఉండాలా. అందరూ ఒకే రకంగా ఉండాలా. అందరూ ఒకే మాట మీద ఉండాలా. ఒకరు అట్లా, ఒకరు ఇట్లా, ఒకరు ఆ రకంగా, ఒకరు ఈ రకంగా మాట్లాడకూడదు.
అందరూ ఐక్యత కలిగి ఉంటేనే ఆ కుటుంబం అనే నావ, కుటుంబం అనే పడవ అది గమ్యం చేరుతుంది. ఐక్యత లేదనుకోండి, నడిపేవాడు ఇట్లా నడుపు అన్నాడు అనుకోండి, నడిపేవాడు ఇట్లా నడుపుతాము, దాన్ని ఆ డైరెక్షన్ ఇచ్చేవాడు ఇట్లా వద్దు ఇట్లా పో అని అంటే ఎక్కడ పోవాలో తెలియదు, అక్కడనే ఆగిపోతాం కుటుంబం అంతా. ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఏ కుటుంబములు అయితే ఉంటాయో, ఈ లక్షణాలు ఎవరి కుటుంబములో అయితే ఉంటాయో వాళ్ళ కుటుంబంలోనికి దేవాది దేవుడు దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దిగి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఒబేదేదోమును ఆశీర్వదించినట్లు నిన్ను నన్ను మన కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయంట. ఆమేన్, హల్లెలూయా. అదే మందసము వేరే ఇంట్లో ఉంది, సంవత్సరాల పొట్టి 2 సంవత్సరాలు వేరే ఇంట్లో ఉంది, వేరే గ్రామంలో ఉంది, వేరే పట్టణంలో ఉంది, కానీ వాళ్ళు ఆశీర్వదింపబడలేదు. అదే మందసము, దేవుని మందసము, అదే దేవుడు ఒబేదేదోము ఇంటిలోనికి వచ్చిన వెంటనే వాళ్ళ ఇల్లంతా 3 నెలల్లోనే ఆశీర్వదింపబడినారు. వాళ్ళ పొలం ఆశీర్వదింపబడింది, వాళ్ళ ఇంటిలో ఆశీర్వదింపబడినారు, బయట ఆశీర్వదింపబడినారు. మరి నీవు నేను ఎందుకు ఆశీర్వదింపబడతలేము? ఎందుకు ఆశీర్వదింపబడతలేము? ఆ ప్రేమ ఉందా? ఆ ఐక్యత ఉందా? ఆ ప్రేమ ఐక్యత కలిగి నీవు నేను ఉంటే దేవాది దేవుడు మన ఇంటిలో నివాసము చేసి మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ఇంటిని దేవుడు ఆశీర్వదించినాడు. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకము నుండి దేవుని దూత దిగి వచ్చింది, ఆశీర్వదింపబడినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ, ఐక్యత, విశ్వాసం, ఒకరికొకరు సమాధానపరచబడుతూ, ఒకరికొకరు తగ్గించుకొని, ఒకరికొకరు ప్రేమ కలిగి, ఒకరికొకరు మాటలలో తగ్గింపు కలిగిన వ్యక్తులుగా, సమాధానపడిన వ్యక్తులుగా ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నారు కుటుంబాలలో. అయితే ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా చెప్పుకుంటున్న నీవు నేను ఎలాంటి స్థితిగతుల మధ్యలో ఉన్నాం? మన కుటుంబాలు రోడ్ల మీదకి వస్తున్నాయా? మన కుటుంబాల గురించి ఇతరులు నానా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారా? ఎందుకు ఆ పరిస్థితులు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఆ స్థితిగతులు వస్తూ ఉన్నాయి? ఆ స్థితిగతులు రావడానికి దేవుడు కారణం కాదు. ఆ స్థితిగతులు రావడానికి నీవు నేనే కారణం. ఆ ఇంటివారే కారణం. ఆ ఇంటివారే కారణం. ఎందుకు తెలుసా? నీలో ప్రేమ లేదు, ఓర్చుకునే మనసు లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు, తగ్గింపు కలిగిన మనసు లేదు, తగ్గింపు లేదు. ఇలాంటి పరిస్థితుల బట్టి ఉన్నావు కాబట్టి నీ గురించి, నీ ఇంటి గురించి, నీ ఇంటి వారి గురించి పక్కన వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినావు. అందరికీ ఆ అందరి నోట్లలో నీ పేర్లు ఎందుకు వస్తున్నాయి? అవకాశం ఎందుకు వస్తున్నాయి? దానికి కారణం ఎవరు? ఆలోచన చేయ ఒకసారి. మన కుటుంబాలు ఎలా ఉండాలి తెలుసా? అసలు వీళ్ళు ఉన్నారా? అసలు వీళ్ళు ఉన్నట్టునే కనపడరే. సాయంత్రంగాను కుటుంబ ప్రార్థన ఉంటుంది, వీళ్ళింట్లో పాటలు ఉంటాయి, ఉదయంగాను ప్రార్థనలు ఉంటాయి, అంతే. ఇక వీళ్ళ కుటుంబంలో ఏది ఉండదబ్బా అని ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఒక్క శాపనార్థాలు పెట్టి నువ్వు ఇంటికి పో, ఊకనైనా తెచ్చుకుంటే మా కొడుకుకి ఇస్తే, మా కూతురికి ఇస్తే, వాడిట్లా వీడిట్లా అనుకుంటే ఎందుకు అవన్నీ? నోరు కంపు చేసుకుంటావు ఎందుకు? మళ్ళీ ఇదే నోటితోన దేవా స్తోత్రం 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 అంటావు. ఒకే నీటిలో, ఒకే ట్యాప్లో మురికి నీళ్ళు మంచినీళ్ళు వస్తాయా? ఇప్పుడు ఆ ట్యాప్ ఉంది, భగీరథ మిషన్ భగీరథ వాటర్, అందులో ఈ ఈ చెడ్డ వాటర్ వస్తుందా? సెప్టిక్ వాటర్ వస్తుందా? ఏం వాటర్ వస్తాయి? మంచి వాటర్ వస్తాయి. మరి నీది ఒకే నోరు ఉంటుంది, ఒకటే నోట్లో మంచిదే రావాలా కదా. మరి చెడ్డది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఒకే నోటిలో మంచి మాట రావాలి, మంచి పలుకులు పలకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రేమ ఉండాలా, ఐక్యత ఉండాలా, ప్రార్థన ఉండాలా. రెండవదిగా మనం చూస్తే, నాలుగవది మనం చూస్తే దేవుని మీద కుటుంబము ఆధారపడి ఉండాలి. ఆధారపడి ఉండాలి. నీ కుటుంబము నీవు ఎవరి మీద ఆధారపడాలంటే మనుషుల మీద కాదు, దేవుని మీద ఆధారపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో నీ కుటుంబం అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను, ఇంకా చాలా ఉంది, మనకు సమయం లేదు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక క్రైస్తవురాలు ప్రారంభంలో నేను ఈ ప్రాంతంలో సేవ చేసేటప్పుడు 2020-21 సంవత్సరంలో అప్పుడు ఆ సువార్త ప్రకటించేటప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక క్రిస్టియన్, ఒక క్రిస్టియన్, ఒక విశ్వాసి
ఒక చిన్న డబ్బా పెట్టుకుంది, రొట్టెలు చేసుకొని డబ్బా పెట్టుకుంది, కర్రీస్ అమ్ముకుంటా రొట్టెలు చేసుకుంటా ఉంది. మేము సువార్త కరపత్రాలు పంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడానికి ఆగినాం. టీ తాగడానికి ఆగితే మేమందరం మమ్మల్ని అందరం చూసి, సార్ మీరు సేవకులా పాస్టర్లా అని అన్నాడు. అవునమ్మా పాస్టర్లా మరి, రండి సార్ కూర్చొని అని కూర్చోబెట్టింది. ఎంత మర్యాద ఈమెకి అనుకున్నాం. అమ్మ మీరు అంటే, మేము కూడా క్రిస్టియనే, మాది ఆ ఊరు, మాది ఇట్లా, మా ఆయన అక్కడ పోతారు చర్చికి, మేము ఇక్కడ పోతాం చర్చికి, మా పిల్లలు అట్లా, మా కోడలు అట్లా పాడుతుంది ఓ అని స్టోరీ చెప్పింది. ఇక స్టోరీ చెప్తే ఇంకా నాకు పడతాయి కదా అన్ని కళ్ళు, నేను చూస్తా స్కానింగ్ చేస్తుంటుంది నేను అన్ని కళ్ళు, అన్నీ స్కానింగ్ చేసి కూడా కనపడింది నాకు. ఏందమ్మా అది పెట్టినావు, అది ఎందుకమ్మా అది పెట్టినావు, అవి ఉంటాయి కదంటే రేకు వేసుకొని ఇట్లా గీతలు గీసి ఇట్లా ఏవో ఉంటాయి కదా అక్షరాలు, ఏవో రేకు మీద గోల్డెన్ రేక్ ఉంటుంది, అది పెట్టింది. ఎందుకమ్మా అది అంటే అది మంచిగా గిరాకీ రావాలని, డిష్ జరగాలని, నేను మరుసటి రోజు మళ్ళీ వచ్చే లోపల అది తీసేయి, అది తీసేస్తే నీకు ఆశీర్వాదం, అది తీయలేదనుకో నీ షాప్ ఎక్కడ ఉంటుందో తెలుసుడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. కుటుంబాలలో దేవుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలంటే, దేవుని ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి వారము కూడా ఆ మేలేకుకు సంబంధించిన ఆచారాల భక్తులని తొలగింపజేసి, పరలోకమందున దేవుడు నీవు నేను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగే మనము మన కుటుంబాలు ఉందుముగాక. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు, అభివృద్ధి పొందడానికి ప్రభు కృప చూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న మాట చదివి నేను ముగిస్తా. ఒక చిన్న మాట చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఈరోజు నీవు నేను ఆ ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. 7:29 రెండవ పుస్తకము, సమూయేలు 2వ పుస్తకం 7:29. దయచేసి దేవా, దయచేసి నీ దాసుడు అయిన నా కుటుంబము, దాసురాలైన మా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆమేన్, హల్లెలూయా. భక్తుడైన దావీదు గారు అంటూ ఉన్నారు, ప్రభువా ఇదిగో దయచేసి 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 నాకు ఆస్తులు కాదయ్యా, అంతస్తులు కాదయ్యా, హోదాలు కాదయ్యా, ఇక ఏది కాదయ్యా, దయచేసి నేను నా కుటుంబము నిత్యము ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీవు ఈ ప్రార్థన చేయగలుగుతావా? ఈరోజు నీవు నేను ఈ ప్రార్థన చేయగలుగుతామా? ఈ ప్రార్థన చేయగలుగుతామా? నిత్యము దేవుని సన్నిధానంలో నా కుటుంబం ఉండాలా. ఆ పిల్లల్ని ఆమేన్, హల్లెలూయా. చేయగలుగుతామా? చేసేటట్లుంటే మీరు శనివారం రావాలా, చేసేటట్లుంటే శుక్రవారం ప్రార్థనకు రావాల్సిందే, చేసేటట్లుంటే ఆన్లైన్ ప్రేయర్కి రావాల్సింది. నిత్యం అన్నారు కదా, నిత్యం కాదు, వారానికి 3 సార్లు రండి. నిత్యము నీ సన్నిధానంలో ఉన్నారు, నిత్యము కాదు, వారానికి 3 సార్లు రండి. చేస్తారా? చెయ్యం సార్. మేము ఎట్లా చేస్తాం సార్? మాకు ఆశీర్వాదాలే వద్దు. మా కుటుంబాలలో ఎప్పుడు శాపమే ఉండాలా, మా కుటుంబాలలో ఎప్పుడు దరిద్రతనే ఉండాలా, మా కుటుంబాలలో ఎప్పుడు రోగాలే ఉండాలా అని మనం కోరుకుంటూ ఉన్నాం. ప్రభు అంటాడు, నేను ఆశీర్వదిస్తా, నేను నిన్ను ఫలింపజేస్తా, నేను నిన్ను విస్తరింపజేస్తా అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నీ సన్నిధానములో నిలిచి ఉండే భాగ్యాన్ని ఇవ్వు ప్రభు. ఈ ప్రార్థన చేద్దాం, అందరం కూడా లేచి నిలబడతాం. ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధానంలో నిత్యము ఉండేటట్లు నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదించండి ప్రభు, ఉండేటట్లు కృప చూపండి ప్రభు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం.